ఫ్రెండ్స్ చూడండి, మన మట్టి వేసాను కదా కొత్త బస్తాలో. అందులో నేను చెప్పాను కదా మీకు బెండకాయలు విత్తనాలు వేస్తానని. బట్ వేయలేదు, ఎందుకంటే కుండీలోంచి వీటిని తీసేసాను. చిన్న కుండీలో ఉండే కదా మన మిర్చి మొక్కలు. సో నేను వర్షం పడుతున్నప్పుడు వీటిని తీసేసి ఇందులో వేసాను. చూడండి, ఇక్కడ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్లో మనం బెండకాయ విత్తనాలు జల్లుతాను. అండ్ మన బిళ్ళగన్నేరు కూడా సేమ్ కుండీలోంచి తీసేసాను. నిన్న తీసేసి ఇక్కడ వేసాను. చూడండి, లైట్ కలర్ వచ్చింది, ఎందుకంటే బలం లేదు కదా. ఒక 3-4 డేస్ అయితే కొంచెం బాగా వేళ్ళు భూమిలోకి వెళ్ళి బాగా పోస్తాయి. సో ఇది ఇందులో వేసాను, గుర్తుందా మీకు? మన మినప మొక్క చూడండి, ఇది కాసేసింది కదా. సో కొంచెం పాడైపోతుంది, చిన్ని మినపకాయలు ఉన్నాయి. మన తమలపాకు వేసాం కదా, చూడండి ఫ్రెండ్స్, ఇవి ఆకులు నిలబడ్డది. ఐ థింక్ బ్రతుకుతుందని అనుకుంటున్నాను. ఇది చూడండి ఫ్రెండ్స్, వంకాయ క్లీన్ చేయాలి. ఇది పాత ఆకులు తీసేయాలి. చూడండి, దీని మీదే ఏదో గుడ్లు పెట్టింది అనుకుంటా, దీన్ని క్లీన్ చేయాలి. మన వరి నార ఎదుగుతుంది, మరి ఎప్పుడు ధాన్యం వస్తుందో చూద్దాం. లోపల ఉన్నాయి ఫ్రెండ్స్ ధాన్యం అనుకుంటా. చూడండి ఫ్రెండ్స్, గోంగూర పువ్వు పూచింది. మాకు ఇవాళైతే ఎండ వచ్చింది, వర్షాలు అన్నారు ఇంకా 2 రోజులు. బట్ ఎండ అయితే చాలా కాంతిగా వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక బెండకాయ ఉండాలి కదా, నిన్న మంకీ వచ్చి కోసేసింది. చూడండి, చాలా అందంగా పూచాయి గోంగూర పువ్వులు ఫ్రెష్గా. అండ్ కొన్ని కుండీలు తీసేసాను ఫ్రెండ్స్ ఇందులోవి. సో తులసి మొక్కలు ఇందులో వేసాను, బిళ్ళగన్నేరు. అండ్ ఇందులో కూడా తులసి మొక్కలు వేసాను, మనీ ప్లాంట్. అండ్ చూడండి, బిళ్ళగన్నేరు ఇంకో దాంట్లో ఉండేది కదా, అది కూడా తీసేసాను. చూడండి, ఇదిగో మిర్చి మొక్క, ఇది కూడా మనీ ప్లాంట్ వేరే దాంట్లో ఉండేది కదా, అందులో ఎదగట్లేదని ఇందులో వేసాను. మన వేప చెట్టు అయితే బాగానే ఎదుగుతుంది ఫ్రెండ్స్, చిగుళ్ళు వచ్చి. 2 జామ చెట్లు ఉన్నాయి. బెండకాయ మొత్తం పూతంతా రాలిపోయింది. ఇదేమో కోతి తినేసింది, విత్తనాలు కానీ ఉంచాను కొంచెం ముదురుతుంది కదా అని. అది కోతి నిన్న కోసేసింది, చూపిస్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్, పువ్వుకి వర్షానికి ఫంగస్ ఎలా వచ్చిందో పైన. చూడండి ఫ్రెండ్స్, ఇదే బెండకాయ కోతి తినేసింది అన్నాను కదా. సో ముదిరిపోయింది ఇది. లోపల ఉన్న గింజలు ఉంటాయి కదా, ఆ గింజలు తీసుకుని తిన్నది కోతి. చూడండి ఫ్రెండ్స్, నేను పుదీనా కూడా తీసేసాను, తోటకూర పుదీనా ఇవన్నీ. చూడండి, చెత్త అంతా ఇక్కడ వేసాను. ఈ చిన్ని పుదీనా కొమ్మ ఉండిపోయింది, గుచ్చుదాం ఇందులో ఉన్న దీన్ని. మొత్తం అన్నీ పీకేసాను ఫ్రెండ్స్, తోటకూర చీడ పట్టేసింది కదా. చూడండి, కొంచెం పుదీనా ఇక్కడ గుచ్చాను. దీన్ని ఇక్కడ గుచ్చాను. ఇవాళైతే ఎండ వచ్చేసింది, మరి ఇవి నిన్నే వేసాను, ఏమవుతాయో చూడాలి. చూడండి ఫ్రెండ్స్, చీడ, ఈ చీడ అయితే మాత్రం తగ్గట్లేదు. నాకు రోజు ఇదే పని, చీడ క్లీన్ చేయడమే. చూడండి, తీసేసాను. చూసారా
ఎంత పెద్దగా ఉన్నాయి. ఇది క్లీన్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, మన గడ్డి మొక్క ఇంకా బ్రతికే ఉంది. చూసారా, ఇదంతా కొంచెం ఎండిపోతుంది, బట్ చాలా పెద్దదైంది కదా ఇది. ఇంకా చిన్న చిన్న చిగుళ్ళు వచ్చి పూలు పూస్తున్నాయి ఫ్రెండ్స్. ఇవి చూడండి, సేమ్ కొంచెం తులసి పువ్వులాగే చిన్న సైజు ఉంది. తులసి పూతంతా అయిపోయింది, మళ్ళీ ఫ్రెష్గా వస్తుంది తులసి. దీనికి వచ్చిన మొక్కలే ఫ్రెండ్స్ ఇవి. గుర్తుందా, ఇవి మొలిచినాయి కింద విత్తనాలు పడి. నిన్న నేను మార్చాను కదా, అప్పుడు కొంచెం మట్టి అయింది వీటికి. మన వెల్లుల్లి అయితే అంత అలా ఎదగట్లేదు, కానీ ఏదో ఉంది మరి. చూడండి ఫ్రెండ్స్, మన ఉసిరి మొక్క సైజు పెరిగింది. ఆకు సైజు, మొక్క సైజు చూడండి. చూసారా, మొలిచింది కదా. ఇప్పుడు పెద్ద ఆకులు వచ్చినాయి కొంచెం ఈ వర్షాలకి. చూసారా.